సరే, ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. చెప్పండి. ఒకరి జీవన విధానం అంటే బ్రతకడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం ఎప్పుడు తప్పవుతుంది? ఆ ఇది చాలా లోతైన ప్రశ్న. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనుకునే ఒక భిక్షువు వృష్యంలో ఈ ప్రశ్న మరింత సంక్లిష్టంగా మారుతుంది కదా. నిజమే. ఎందుకంటే వాళ్ల జీవితం మొత్తం దానధర్మాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాళ్లు దాన్ని ఎలా స్వీకరిస్తున్నారు అనేది వాళ్ల ఆధ్యాత్మిక సాధనకే ఒక గీటురాయి అవుతుంది. ఖచ్చితంగా. సాధారణంగా ఒక భిక్షువు జీవితం అనగానే మనకు నిరాడంబరత, నిజాయితీ గుర్తొస్తాయి. కాని మన ముందున్న ఈ మూలం మహాచత్తారిసక సుత్త ఒక ఆశ్చర్యకరమైన లోతైన కోణాన్ని చూపిస్తోంది. అవును. ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఎంత సూక్ష్మమైన మానసిక మోసాలు జరగవచ్చో ఇది వివరిస్తోంది. అసలొక వ్యక్తి ఈ మార్గంలో ఉండి కూడా ఎందుకు ఇలాంటి పద్ధతులను ఎంచుకుంటాడు? ఈరోజు మన అన్వేషణ ఇదే. ఈ సుత్తంలో చెప్పిన తప్పుడు జీవనోపాధి లేదా మిథ్యా ఆజీవ వెనక ఉన్న మనస్తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మంచి ప్రారంభం. బుద్ధుని బోధనలలో ఇదొక కీలకమైన అంశం. ఎందుకంటే చర్యల వెనుక ఉన్న ఉద్దేశానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అవును, ఉద్దేశం. ఈ సుత్తంలో భిక్షువులు తమ అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగించే 5 తప్పుడు పద్ధతుల గురించి స్పష్టంగా చెప్పబడింది. వీటిని కేవలం నియమాలుగా కాకుండా మనసులోని కొన్ని లోపాలకు ప్రతిబింబాలుగా చూడాలి. అవును, వీటిని కేవలం చెయ్యకూడని పనుల జాబితాగా చూడటం సరికాదేమో. ఇవి 5 రకాల మానసిక ఉచ్చులనిపిస్తున్నాయి. సరే, మొదటిదాని సంగతేంటో చూద్దాం. మూలం దీన్ని కుహన అని పిలుస్తోంది. అవును, కుహన అంటే మోసగించడం. అవును. కాని ఇది సాధారణ అబద్ధం కాదు. ఒక భిక్షువు తనకు లేని ఆధ్యాత్మిక శక్తులు లేదా ఉన్నదానికంటే ఎక్కువ సాధనా స్థాయి ఉన్నట్లు ఇతరులను నమ్మించడం. ఒక ఉదాహరణ చెప్తారా? చెప్తాను. ఉదాహరణకు, ఒక ముఖ్యమైన దాత రాబోతున్నాడని తెలిసి వారు వచ్చే సమయానికి కళ్ళు మూసుకొని గాఢమైన ధ్యానంలో ఉన్నట్టు నటించడం. వాస్తవానికి వాళ్ల మనసప్పుడు ధ్యానంలో ఉండకపోవచ్చు. ఇది ఒక రకమైన ప్రదర్శన అన్నమాట. ప్రదర్శన అంటే ఇది కేవలం అబద్ధం చెప్పడం కాదు, ఒక నాటకమాడటం లాంటిది. తమ చుట్టూ ఒక గొప్పదనాన్ని, ఒక ఆధ్యాత్మిక వలయాన్ని సృష్టించుకుని దాని ద్వారా గౌరవాన్ని, విరాళాలను పొందాలని చూడటం. సరిగార్దే. ఇది మొదటి పద్ధతి అని చెప్పడంలో ఏదైనా ప్రాముఖ్యతుందా? బహుశా ఇదే అన్నింటికంటే ప్రాథమికమైన లోపమా? అలా భావించవచ్చు. ఎందుకంటే ఇది సత్యం నుండి పూర్తిగా పక్కకు జరగడం. మిగతావన్నీ దీని నుండి పుట్టొచ్చు. ఇక రెండవ పద్ధతి లపన. లపన దీన్నే పొగడ్తలతో నచ్చజెప్పడం అనవచ్చు. ఇక్కడే నాకొక సందేహం వస్తోంది. ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు వారిని మెచ్చుకోవడం, వాళ్ల దాతృత్వాన్ని ప్రశంసించడం తప్పవుతుందా? కాదు, అసలు కాదు. మరి నిజమైన కృతజ్ఞతకు, లాభమాశించి చేసే పొగడ్తకు మధ్య ఉన్న ఆ సన్నని గీతను ఎక్కడ గీయాలి? చాలా మంచి ప్రశ్న. తేడా మళ్ళీ ఉద్దేశంలోనే ఉంది. ఒకరు సహాయం చేశాక ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా మనస్ఫూర్తిగా వచ్చే మాట, మీరు చాలా మంచి పని చేశారు, ఇది కృతజ్ఞత. సరే, కాని ఏదైనా ఆశించి ఒకరిని పొగడ్తలతో ముంచెత్తడం, మీ అంత దయామయులు ఈ ప్రపంచంలోనే లేరు, మీలాంటి వాళ్లవల్లే ధర్మం నిలబడుతోంది అని పదే పదే చెప్పి వారి నుండి ఏదో ఒకటి రాబట్టాలని చూడటం లపన అవుతుంది. అంటే ఇక్కడ ప్రశంస అనేది ఒక సాధనం, కృతజ్ఞత యొక్క వ్యక్తీకరణ కాదు. ఖచ్చితంగా. స్పష్టంగా అర్థమైంది. ఇక మూడవ పద్ధతి నిమిత్తికత లేదా సూచించడం. ఇది మిగతా వాటికంటే చాలా సూక్ష్మంగా, ప్రమాదకరంగా అనిపిస్తోంది. ఎందుకంటే దీన్ని మోసం అని నిరూపించడం కూడా కష్టం. నిజమే. ఇది పరోక్షంగా ఒత్తిడి తీసుకురావడం, నేరుగా అడగకుండా తమ అవసరాన్ని మాటల మధ్యలో జారవిడవడం. ఉదాహరణకు, ఒక సంపన్న గృహస్థుడితో మాట్లాడుతూ, ఈ మధ్య చలి బాగా పెరిగింది, నాకున్న వస్త్రం చాలా పాతదైపోయింది అననడం. లేదా ఆశ్రమంలో ఫలానా మందులైపోయాయి, వైద్యం కష్టంగా ఉంది అని నిట్టూర్చడం. ఇక్కడ వాళ్లు నేరుగా ఏమీ అడగలేదు. అవును, అదే ఇందులో ఉన్న చిక్కు. విన్న వ్యక్తి నేనే స్వయంగా గ్రహించి ఇచ్చాను అని అనుకోవచ్చు. అవును. ఇచ్చే భిక్షువు ఏమో నేను అడగలేదు, వాళ్లే ఇచ్చారు అని తమను తాము సమాధానపరుచుకోవచ్చు. దీనివల్ల ఇద్దరిలోనూ ఆత్మవంచన పెరిగే అవకాశముంది కదా. ఇది చాలా సున్నితమైన మానసిక పాగిడ, ఒక ట్రాప్ లాంటిది. ఖచ్చితంగా. ఈ సూక్ష్మమైన పద్ధతులకు ఓపిక, సమయం కావాలి. కాని
ఆ ఓపిక లేనప్పుడు లేదా ఈ పద్ధతులు ఫలించనప్పుడు కొందరు దీనికి పూర్తి వ్యతిరేకమైన కఠినమైన పద్ధతిని ఎంచుకుంటారు. అదే నాలుగవదా? అవును. అదే నాలుగవది. నిప్పెసికత అంటే కించపరచడం, నిందించడం. ఇది పూర్తి వ్యూహాత్మక మార్పు. మొదటి 3 పద్ధతులు ఆకర్షణ మీద ఆధారపడితే అంటే గొప్పగా కనిపించడం, పొగడడం, జాలిని కలిగించడం. అవును. ఇది వికర్షణ మీద ఆధారపడుతోంది. అవమానం, అపరాధ భావనను సృష్టించడం ద్వారా పనిచేయించుకోవడం. సరిగ్గా చెప్పారు. ఇది చాలా దూకుడు స్వభావం కలది. తక్కువ విరాళమిచ్చినందుకు ఒకరిని నిందించడం లేదా ఇద్దరు దాతలను పోల్చడం. పోల్చడమా? అవును. చూడండి, ఫలానా వ్యక్తి ఇంత ఉదారంగా ఇస్తే మీరు ఇంతేనా ఇచ్చింది అని అడగటం. ఇది అవతలి వ్యక్తిలో సిగ్గును, అపరాధ భావనను కలిగించి వారి నుండి మరింత రాబట్టే ప్రయత్నం. ఇది ఆధ్యాత్మిక మార్గానికి పూర్తిగా విరుద్ధమైన ప్రవర్తన. ఇక చివరిగా ఐదవది లాభేన లాభం నిజిగీసనత. అవును. అంటే లాభంతో లాభాన్ని ఆశించడం. ఇది వినడానికి ఆధునిక వ్యాపార లావాదేవీలా ఉంది. అవును. దీని వెనక ఉన్న మనస్తత్వం అదే. అంటే గృహస్థలకు చిన్న చిన్న బహుమతులివ్వడం లేదా వారికి చిన్న సేవలు చేసి ప్రతిఫలంగా వారి నుండి చాలా పెద్ద సహాయాన్ని ఆశించడం. ఒక క్విడ్ ప్రోక్వోలాగా. అంతే. ఇది నేను నీకు ఇది చేశాను కాబట్టి నువ్వు నాకది చెయ్యాలి అనే ఒక అప్రకటిత ఒప్పందం లాంటిది. ఇది ఆధ్యాత్మిక సంబంధాన్ని ఒక వ్యాపార సంబంధంగా మార్చేస్తుంది. ఒక్క నిమిషం, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఒక సంబంధాన్ని పూర్తిగా లావాదేవీగా మార్చేయడం. ఈనాటి కార్పొరేట్ ప్రపంచంలో మనం చూసే ఈ మానసిక ప్రవృత్తిని 2500 ఏళ్ల క్రితం నాటి మూలంలో ఇంత స్పష్టంగా గుర్తించడం నిజంగా అద్భుతం. అవును. ఈ 5 పద్ధతుల ద్వారా పొందిన ఏ వస్తువైనా కళంకమైనదిగా పరిగణించబడుతుందని మూలం చెబుతోంది. అవును. ఎందుకంటే ఆ వస్తువు వెనుక స్వచ్ఛమైన దానగుణం లేదు. పేరాస, మోసం, అహంకారం, ఒత్తిడి వంటి మానసిక మలినాలు ఉన్నాయి. ఈ పద్ధతులను ఉపయోగించడం ద్వారా ఒక భిక్షువు తన మనస్సును తానే మరింత కలుషితం చేసుకుంటాడు. ఇది విముక్తి మార్గానికి పూర్తిగా వ్యతిరేకం. ఈ 5 పద్ధతులు విన్న తర్వాత ఒక రకమైన నిరాశ కలుగుతుంది. కాని బుద్ధుని బోధనలలో ఎప్పుడూ సమస్యతో పాటు పరిష్కారం కూడా ఉంటుంది. తప్పకుండా. మరి దీనికి సరైన మార్గమేమిటి? ఆ వెలుగువైపు ఇప్పుడు చూద్దాం. సరైన జీవనోపాధి లేదా సమ్మా ఆజీవా అంటే ఏమిటి? అదే సుత్తంలో దీనికి పూర్తి భిన్నమైన చిత్రాన్ని అందిస్తారు. సరైన జీవనోపాధి అంటే సరళత మరియు నిజాయితీతో జీవించడం. భిక్షువులు పోషించడానికి సులభంగా ఉండాలని చెబుతారు. పోషించడానికి సులభంగా ఉండటం అంటే వారి అవసరాలు చాలా తక్కువగా ఉండాలి, వారి జీవనం ఇతరులకు భారం కాకూడదు, ఎలాంటి మానసిక ఎత్తుగడలు లేకుండా దాతలు స్వచ్ఛందంగా సంతోషంగా ఇచ్చిన దానిని మౌనంగా స్వీకరించి జీవించాలి. ఇక్కడే అసలు విషయం మరింత లోతుగా ఆసక్తికరంగా మారుతుంది. మూలంలో ఒక ముఖ్యమైన వాక్యం ఉంది. భిక్షువులారా, సరైన జీవనోపాధి అంటే ఏమిటి? నేను చెప్తున్నాను, సరైన జీవనోపాధి 2 రకాలుగా ఉంటుంది. అవును, ఆ విభజన చాలా ముఖ్యం. ఒకటి లౌకికమైనది, పుణ్యాన్నిచ్చేది, సంపాదనలకు దారితీసేది. రెండవది ఉత్తమమైనది, అతీతమైనది, మార్గానికి ఒక అంగమైనది. ఈ 2 రకాల మధ్య తేడా ఏమిటి? ఇది చాలా ముఖ్యమైన విభజనలా కనిపిస్తోంది. ఇది చాలా కీలకమైన విభజన. ఇక్కడ 2 స్థాయిలు ఉన్నాయి. మొదటిది పుణ్యంతో కూడిన లౌకిక సరైన జీవనోపాధి. లౌకికమైనది. అవును. ఇది సాధారణంగా నైతికమైన జీవితాన్ని గడపడం, పైన చెప్పిన 5 తప్పుడు పద్ధతులను విడిచిపెట్టి నిజాయితీగా జీవించడం. ఇలా చేయడం వల్ల మంచి కర్మఫలాలు వస్తాయి. భవిష్యత్తులో సుఖమైన జీవితం, మంచి జన్మలు లభిస్తాయి. ఇది లౌకిక స్థాయిలో సరైన జీవన విధానమన్నమాట. అంటే ఇదొక మంచి నైతికమైన పౌరుడిగా జీవించటం లాంటిదా? మంచి పనులు చేయడం, చెడుకు దూరంగా ఉండటం? ఒక రకంగా చెప్పాలంటే అంతే. కాని రెండవది ఉత్తమమైన, అతీతమైన, సరైన జీవనోపాధి. ఇది అష్టాంగ మార్గంలో ఒక భాగం. అంటే మార్గంలో భాగం. అవును. దీని లక్ష్యం కేవలం పుణ్యం సంపాదించి మంచి కర్మఫలాలను పొందడం కాదు. దీని లక్ష్యం కర్మల సృష్టిని ఆపి ఉన్న కర్మబంధాల నుండి కూడా విముక్తి పొందటం. తేడాను కొంచెం స్పష్టం చేస్తారా? మొదటిది మంచి కర్మను సృష్టిస్తోంది, రెండవది కర్మను నశింపజేయడం లక్ష్యంగా పెట్టుకుంటోంది అంటున్నారు. ఆచరణలో ఈ తేడా ఎలా కనిపిస్తుంది? ఆచరణలో తేడా చాలా సూక్ష్మంగా ఉద్దేశంలో ఉంటుంది. ఉదాహరణకు 2 భిక్షువులు ఆహారం స్వీకరిస్తున్నారు. సరే.
మొదటి రకానికి చెందిన భిక్షువు నైతికంగా ఆహారం స్వీకరించి దాతను దీవించి మంచి ఆహారం దొరికినందుకు సంతోషిస్తాడు. ఇది మంచి కర్మే. కాని రెండవ రకానికి చెందిన అతీతమైన మార్గంలో ఉన్న భిక్షువు ఆహారం స్వీకరించేటప్పుడు అతని ఆలోచన ఎలా ఉంటుంది? ఈ ఆహారం రుచికోసం కాదు, కేవలం ఈ శరీరాన్ని నిలబెట్టడానికి, నా సాధనను కొనసాగించడానికి ఒక ఇంధనం మాత్రమే అనే స్పృహతో ఉంటాడు. అతనికి రుచికరమైన ఆహారం దొరికితే పొంగిపోడు, రుచిలేనిది దొరికితే కుంగిపోడు. ఆ ఆహారం పట్ల రాగంగాని ద్వేషంగాని ఉండదు. అద్భుతం. అంటే ఆ చిన్న తేడానే, ఆ ఉద్దేశంలో ఉన్న మార్పే సంసారంలో ఉంచడానికి, సంసారాన్ని దాటడానికి మధ్యున్న మార్గాన్ని నిర్దేశిస్తుంది. సరిగ్గా అదే. మొదటిది మంచి ప్రపంచాన్ని సృష్టిస్తే, రెండవది ప్రపంచాన్ని దాటి వెళ్లడానికి సహాయపడుతుంది. సరిగ్గా అదే. అతీతమైన సరియైన జీవనోపాధిలో ప్రతిచర్య విముక్తికి ఒక సాధనంగా మారుతుంది. జీవనోపాధి అనేది కేవలం బ్రతకడానికి చేసే పని కాదు, అది కూడా ఒక ధ్యానమే. ఈ వివరణ ఒక ముఖ్యమైన ఆచరణాత్మక ప్రశ్నను లేవనెత్తుతోంది. పోషించడానికి సులభంగా ఉండడం అనే సూత్రం ఆచరణలో కొంచెం కష్టమేమో. ఎలా? ఉదాహరణకు, ఒక భిక్షువుకు తీవ్రమైన అనారోగ్యం చేసి ప్రత్యేకమైన ఆహారం లేదా ఖరీదైన మందులు అవసరమైతే దాని గురించి దాతలకు చెప్పడం కూడా సూచించడం లేదా లపన కిందకు వస్తుందా? ఆ గీతెక్కడుంటుంది? ఇది చాలా వాస్తవికమైన ప్రశ్న. ఇక్కడ కూడా ఉద్దేశం మరియు మానసిక స్థితే కీలకం. ఒక భిక్షువుకు ప్రాణాపాయ స్థితిలో వైద్యం అవసరమైనప్పుడు ఆ వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా, ఎలాంటి నాటకీయత లేకుండా, ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చెప్పడం తప్పు కాదు. అది అవసరం కాబట్టి. అవును, అది జీవనం నిలబెట్టుకోవడానికి అవసరమైన చర్య. అది పేరాస నుండి పుట్టలేదు, అవసరం నుండి పుట్టింది. కాని అదే భిక్షువు సాధారణ మందులతో నయ్యమయ్యే దానికి నాకు విదేశీ మందులైతేనే బాగుంటుందని సూచిస్తే అది తప్పుడు జీవనోపాధి కిందికొస్తుంది. అంటే తేడా అవసరానికి, కోరికకు మధ్య ఉంది. ఖచ్చితంగా. కాబట్టి ఈ సుదీర్ఘ చర్చ నుండి మనం గ్రహించాల్సిన ప్రధాన విషయం ఏమిటి? ఒక భిక్షువు జీవితంలోనే కాదు, ఎవరి జీవితంలోనైనా వారు ఏమి పొందుతున్నారు అనేదానికంటే దానిని ఎలా పొందుతున్నారు అనేదానికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. అవును. ఆ పొందే విధానమే వారి ఉద్దేశ్యాల స్వచ్ఛతను, ధర్మం పట్ల వారి నిబద్ధతను తెలియచేస్తోంది. అంతిమంగా అదే వారి ఆధ్యాత్మిక ప్రగతిని నిర్దేశిస్తుంది. సరిగ్గా. ఈ 5 దోషాలు కేవలం బాహ్య నియమాల ఉల్లంఘన మాత్రమే కాదు. అవి పేరాశ, మోసం, అహంకారం, అసూయ వంటి అంతర్గత మానసిక మలినాలకు, అడ్డంకులకు బాహ్య రూపాలు. అంటే లోపల ఉన్న సమస్య బయట చర్యగా కనిపిస్తోంది. అంతే. సరైన జీవనోపాధి అంటే కేవలం బయట నిజాయితీగా ఉండటం కాదు, లోపల మనసును కూడా శుద్ధి చేసుకోవడం. అది ఒక సమగ్రమైన అభ్యాసం. ఇది మనందరినీ ఆలోచింపజేసే ఒక విషయాన్ని మిగిల్చింది. ఈ సుత్తంలో చెప్పబడిన పుణ్యంతో కూడిన లౌకిక సరైన జీవనోపాధి మరియు మార్గంలో భాగమైన అతీతమైన సరైన జీవనోపాధి మధ్య ఉన్న తేడా కేవలం భిక్షువులకే పరిమితమా? మంచి ప్రశ్న. లేక మరింత అర్థవంతమైన జీవితాన్ని గడపాలనుకునే ఎవరికైనా వారి వారి జీవన విధానంలో ఈ తేడాను గమనించడం ఎలా సహాయపడగలదు? అంటే మనం చేసే పనిని, మన జీవనోపాధిని కేవలం డబ్బు సంపాదించడానికి, మంచి పౌరుడిగా ఉండడానికి ఒక మార్గంగా చూస్తున్నామా? లేక మన ప్రతి చర్యను అంతర్గత విముక్తికి, మన రాగద్వేషాలను తగ్గించుకోవడానికి ఒక సాధనంగా మార్చుకునే అవకాశం ఉందా? ఈ ప్రశ్నతో ఈరోజు చర్చను ముగిద్దాం.